హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మెంతి కూరతోటి అలాగే సోయాతోటి మంచి కర్రీ చేసుకుందామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మెంతి కూరనైతే ఈ విధంగా శుభ్రంగా ఆకులు తీసుకుని దీన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ మిల్ మేకర్ని కూడా ఒక అరగంట ముందు ఈ విధంగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. దీన్ని ఈ విధంగా నీళ్ళు మొత్తం పిండేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా కొద్దిగా ఒకసారి ఇలా పల్సిచ్చుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో ఒక 5-6 స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఈ నూనెలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిల్ మేకర్ని ఈ విధంగా వేసి కొద్దిగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఇందులో ఉన్న ఒక రకమైన పచ్చివాసన పోయి ఇది కమ్మగా ఉంటుంది. ఇలా వేయించిన దాంతో కర్రీ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి దీన్ని వేయించుకోవాలి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, ఈ విధంగా దీన్ని తిప్పుతూ కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో ఒక 6-7 స్పూన్ల నూనెను వేసుకోవాలి. దీనికి కొద్దిగా నూనె ఎక్కువగా వేసుకుంటే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని మాడిపోకుండా ఈ విధంగా తిప్పుతూ వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మెంతి ఆకును ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలండి. ఈ మెంతి ఆకును కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఆకులో పసరు వాసన ఉంటుంది కదండి, అది పోయి కమ్మగా ఉంటుంది. దీన్ని కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసి ఇది కూడా బాగా వేయించుకోవాలి. మనం వీటన్నిటిలోనూ పచ్చివాసన పోయేలా వేయించుకుంటే కూర రుచిగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకునే వీటన్నిటిని వేయించుకోవాలి. కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు. అలాగే కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అన్నిటినీ వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి,
అలాగే ఒక స్పూను ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్‌ని కూడా ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మెంతాకుతోటి ఎప్పుడు పప్పే కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా! ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటోను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనం కూర తినేటప్పుడు మధ్య మధ్యలో టమాటో ముక్కలు తగులుతుంటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మీకు సరిపడా కారాన్ని వేసుకోవాలి. సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఇదంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఒక అర గ్లాసుడు నీళ్లు వేసుకొని దీన్ని కొద్దిసేపు మూతపెట్టి ఉడికించుకోవాలండి. ఇందులో ఎక్కువ నీళ్ళు పొయ్యాల్సిన అవసరం లేదండి. ఒక అర గ్లాసుడు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకొని దీన్ని మూతపెట్టి లో ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా నీరు మొత్తం పోయిన తర్వాత మెంతి కూర, మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్‌లోకే కాదండి, చపాతీల్లోకి కూడా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.